ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురువు, 2వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, అలాగే 3వ స్థానంలో బుధగ్రహం, 5వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో చంద్ర రాహుగ్రహాలు, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత సాధారణమైన ఫలితాలు కనపడుతున్నాయి. అలాగే కొంత శుభాధిక్యత పెరిగే అవకాశం వారాంతరంలో ఉంటుందని కూడా అర్థమవుతుంది. అయితే రాశిలో గురువు ఉండడం అనేది ఒక శుభలక్షణమే అయినప్పటికీ అంటే ఆలోచన తీరు కొంత అనుకూలపడుతూనే రాశి అధిపతి అస్తంగత్వ దోషం నుంచి బయటపడకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే స్వతంత్ర స్వేచ్ఛ అనేది అంటే చేసే పని ఆలోచన బాగా స్వతంత్రంగా చేయలేకపోతుంటారు. ఆలోచన తీరు కూడా అంత పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే మన నిర్ణయాలు మనకే నచ్చకపోవడం, లేకపోతే వేరే వాళ్ళకి నచ్చక మళ్ళీ దాన్ని మళ్ళా కొత్తగా ఆలోచన చేయడం, ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగా ఉన్నప్పటికీ ఇంకా దాన్ని అమలు చేసేదానికి సరైన పద్ధతి కుదరకపోవచ్చు. అలాగే ఒకదానికి పొంతన లేని విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఆలోచనపరమైన విషయంలో కానీ అంటే మనం చేసే నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోవడం వలన ఇబ్బంది అవుతుంది. అయితే అలా తీసుకోవడానికి ఇంకా స్వేచ్ఛ స్వతంత్రం అనేది కొంత అడ్డు వస్తుంటుంది. అలాగే ఆలోచన తీరులో అందరికీ నచ్చే విధంగా తయారయ్యేదానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ వారం చేసిన పనులే మరలా చేయాల్సిన పరిస్థితి కొంత కనబడుతుంటుంది. ఆర్థిక విధానం బాగానే ఉంటుంది, ఆర్థిక విధానానికి ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత, అనుకూలత బాగానే పెరుగుతుంది. గృహ వాహన సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలంగానే ఉన్నది. ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగానే ఉంది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలకి అన్నిటికీ కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు, మంచి మంచి విద్యా సంస్థలలో చేరడం అలాంటివి వాటికి బాగానే ఉపయోగపడుతుంది. అలాగే దానికి సంబంధించిన ఖర్చులు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి మాత్రం అనుకూలంగా బాగా ఉంది. విద్యా సంబంధించిన అన్ని విషయాలకి కూడా అనుకూలత ఉంది. విద్యా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అంటే స్కూళ్ళు నడిపేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. అలాగే ట్యూషన్లు చెప్పేవాళ్ళు అలాంటి సందర్భంగా కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే పూర్తిగా రుణాలు తీరిపోయి ఉండే పరిస్థితి కాదు. కొంతవరకు అనుకున్నట్టుగా చేయలేక కొంతవరకు చేసి అలా వాయిదాల మీద నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొద్దిగా సమయం సందర్భం అనుకూలంగా లేకపోవడం వలన ఒకవేళ మనం
ఇవ్వాలని ప్రయత్నించినా కానీ అదేదో ఒక రకమైన ఆటంకాలు వచ్చే అవకాశం కూడా కొంత ఉంటుంది. అయితే వాటిని అధిగమించి కూడా కొంత ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా ఎట్టకేలకి కొంతవరకు మాత్రమే దాంట్లో విజయం పొందగలుగుతారు. అంటే ఆర్థికపరమైన ఒత్తిడికి లోనై కొంత రుణ భారాన్ని తగ్గించుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. మరి మిత్రులు అలాగే శత్రువులు ఇలాంటి వాళ్ళతోటి అనుకూలంగానే ఉంటుంది. అంటే శత్రువులైనా మిత్రులైనా పెద్దగా ఎక్కువ ఇబ్బంది కానీ ఎక్కువగా సన్నిహితంగానే ఉండదు. ఇద్దరితో కూడా సాధారణంగా ఉంటారని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన భాగస్వాములు వాళ్ళందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి సరైన సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు. అలాగే మనం ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, కానీ అక్కడ మనం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఈ వారంలో తక్కువగా ఉంటుంది. అంటే మనం ఒక కంపెనీలో పెట్టాలని అనుకుని కూడా మరలా ఎవరో చెప్పారని లేకపోతే ఎక్కడో చదివామని మన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం అనుకున్న దానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, తర్వాత దానికి మనం ప్రయత్నం చేసిన దానికి తక్కువ ఉపయోగం ఉంటుంది. ఇలాంటి స్థితి మనం చూడగలుగుతాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మరి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే భాగ్యస్థితి బాగా ఉన్నతంగానే ఉంటుంది. ఐశ్వర్యానికి ఇబ్బంది ఉండదు. అంటే మనం ఆలోచన ప్రకారం మనకు రావాల్సిన ధనం సరైన పద్ధతిలో వచ్చే విధంగాను మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. భాగ్యస్థితి బాగా ఉన్నతంగానే ఉంటుంది. అంటే మంచి రొటేషన్ కలుగుతుందని అర్థం. అలాగే ఉద్యోగ స్థితి వ్యాపార స్థితి అన్నింటిలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత ఉంటుంది. దానిలో ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా కొంత అనుకూలత కూడా చేరుతుంది. కాబట్టి ఈ వారం ఉద్యోగస్తులకి మంచి వారంగానే చెప్పుకోవాలి. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కలుగుతుంది. మనకి కావాల్సినటువంటి పనులు వ్యాపార సంస్థలు ఉద్యోగ సంస్థలలో అనుకూలపడే పద్ధతి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఉద్యోగస్తులకైతే ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. అంటే మనకి మనం చేసిన పనులకి గుర్తింపు కలిగే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే సాధారణమైన ఖర్చులు ఉంటాయి. అది కొంత మరమ్మతులకి సంబంధించిన ఖర్చులు, కొంత భవిష్యత్తు అవసరాలకి సంబంధించిన ఖర్చులు, అలాగే కుటుంబ సభ్యుల కోసం తయారు చేసిన ఖర్చులు, ఇలా ఖర్చుల్లో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే ఈ సాధారణమైన ఖర్చులే ఉంటాయి, అతిగా ఉండవు, ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.